హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. ముందుగా మిక్సీ జార్లోకి పీనట్ని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి ముందుగా చూపించిన మసాలాలన్నీ గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి మళ్ళీ ఆ పేస్ట్ అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ని అయితే దాంట్లోకి వేసేసి బాగా కలుపుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. తగినంత వాటర్ని అయితే పోసుకొని మనం కలుపుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు మన కుక్కర్ మూత అయితే వేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి. 3 విజిల్స్ వచ్చాక మన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఓకే గైస్, బాయ్.